తొలి ఏకాదశిని అన్ని ఏకాదశుల్లో గొప్పదిగా ఎందుకు చెబుతారు? ఒక్క ఏకాదశి వ్రతం చేస్తే పాపాలన్నీ నశిస్తాయా? మహావిష్ణువు ఎందుకు యోగ నిద్రలోకి వెళ్తారు? వీటికి సమాధానం తెలుసుకుందాం. అలానే తొలి ఏకాదశి చరిత్ర, ఏకాదశి దేవి జననం, మురాసుడి కథ తెలుసుకుందాం. పద్మపురాణం ప్రకారం పూర్వకాలంలో మురాసుడు అనే మహారాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుని నుండి వరాలు పొంది దేవతలను మనుషులను భక్తులను ఎంతో హింసించాడు. అతని వల్ల ఇంద్రుడు సహా దేవతలందరూ ఓడిపోయి శ్రీ మహావిష్ణువుని శరణు కోరారు. దేవతలు బాధ విన్న శ్రీ మహావిష్ణువు మురాసుడితో యుద్ధానికి బయలుదేరారు. వేల సంవత్సరాల పాటు ఘోరమైన యుద్ధం జరిగింది. అయినా మురాసుడు ఓడిపోలేదు. చివరికి శ్రీ మహావిష్ణువు హిమాలయాల్లోని ఒక పవిత్ర గుహలో కొద్దిసేపు యోగ నిద్రలోకి వెళ్ళారు. అదే సమయం కోసం ఎదురు చూస్తున్న మురాసురుడు నిద్రలో ఉన్న విష్ణువును సంహరించాలని ప్రయత్నించాడు. అప్పుడు అద్భుతం జరిగింది. శ్రీ మహావిష్ణువు దివ్య తేజస్సు నుండి అపూర్వ సౌందర్యంతో అపారమైన శక్తితో ఒక దివ్య దేవి అవతరించింది. ఆమె ఏకాదశి దేవి. ఆ దేవి మురాసుడితో యుద్ధం చేసి కొద్ది క్షణాల్లోనే అతన్ని సంహరించింది. కొద్దిసేపటి తర్వాత శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుండి మేల్కొన్నారు. జరిగిన విషయం తెలుసుకొని ఆ దేవిని చూసి ఆనందించి శ్రీ మహావిష్ణువు ఆ దేవికి వరమిచ్చారు. నీవు ఈ రోజు అవతరించావు. ఇది శుక్లపక్ష ఏకాదశి తిథి. ఇకపై నీ పేరు ఏకాదశి. ఈ రోజున ఉపవాసం చేసి నన్ను భక్తితో పూజించే వారికి పాప విమోచనం, పుణ్యప్రాప్తి, చివరకు మోక్షం కూడా ప్రసాదిస్తాను. అప్పటి నుండి ఏకాదశి వ్రతం అత్యంత పవిత్రమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఏకాదశి అని ఎందుకు అంటాం? ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశినే శయన ఏకాదశి, దేవశయన ఏకాదశి, తొలి ఏకాదశి అని పేర్లతో పిలుస్తారు. తెలుగు సాంప్రదాయాల్లో చాతుర్మాస్య ప్రారంభంలోనే వచ్చే మొదటి ముఖ్యమైన ఏకాదశి కావడం వల్ల దీన్నే తొలి ఏకాదశి అంటారు. శయన ఏకాదశి విశేషం. ఈ రోజు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ 4 నెలలు చాతుర్మాస్యం అంటారు. ఈ కాలంలో దేవతలు, ఋషులు, భక్తులు ప్రత్యేక పూజలు, జపాలు, దానాలు, వ్రతాలు చేస్తారు. కార్తీక శుక్ల ఏకాదశి రోజున మహావిష్ణువుని మేల్కొంటారని విశ్వాసం. తొలి ఏకాదశి రోజు వ్రత విధానం. ఉదయాన్నే స్నానం చేయాలి. విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ చేయాలి. విష్ణు సహస్రనామం లేదా ఓం నమో నారాయణ మంత్రాన్ని జపించాలి. సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండాలి. రాత్రంతా భజనలు, హరినామ స్మరణ చేయడం మంచిది. తొలి ఏకాదశి నాడు ఇలా చేయడం వల్ల పురాణాల ప్రకారం ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారికి పాప విమోచనం, ఆరోగ్యం, ఐశ్వర్యం, భగవంతుని అనుగ్రహం లభిస్తాయని విశ్వాసం. అంతేకాదు ఈ వ్రతం విష్ణులోక ప్రాప్తికి కూడా కారణమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి కేవలం ఉపవాసం చేసే రోజు కాదు, మన మనసును, మన మాటలను, మన ఆలోచనలను పవిత్రం చేసుకునే రోజు. భక్తితో, విశ్వాసంతో శ్రీ మహావిష్ణువుని స్మరిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఓం నమో నారాయణ. శ్రీమన్నారాయణ ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.